న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ ని రెచ్చగొట్టేలా వరుసగా కామెంట్స్ చేస్తోంది. మరోసారి పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? సింధు జలాలని మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా వాటిని ధ్వంసం చేస్తామన్నారు ఖ్వాజా. ఇక ఫాల్గా ముగ్గుదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసినటువంటి భారత్ నిర్ణయం మేరకు పాకిస్తాన్ అల్లాడిపోతోంది. పాకిస్తాన్ వ్యవసాయ రంగం మొత్తం పూర్తిగా ఆగమైపోయింది. పాకిస్తాన్ ఆర్థిక రంగం పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అక్కడి ప్రజలకి కనీసం దాహార్దిని తీర్చలేకపోతున్నాం. అక్కడి పంటల్ని కనీసం పండించుకోలేకపోతున్నాం. మన దయా దాక్షిణ్యాలతో బతికేటువంటి పాకిస్తాన్ మళ్ళీ మనపైనే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా మాట్లాడుకొచ్చింది. ఒకసారి మీకు ఆ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తానని మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో సింధు జలాలకు సంబంధించిన విషయాన్ని భారత్ పూర్తిగా ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం కూడా అల్లాడిపోతోంది. మన భారత్లో ప్రారంభమయ్యేటువంటి 6 నదీ జలాలు పూర్తిగా ఇక్కడ భారత్ నుంచి వెళ్ళిపోయి పాకిస్తాన్లో కలుస్తూ ఉంటాయి. పాకిస్తాన్ దేశమంతటా ఈ నీటిపైన ఆధారపడి ఉంది. మీరు గమనిస్తే ఇండస్, సుట్లెజ్, రవి, బియాస్, చినబ్, సింధు ఈ నదీ జలాలు మొత్తం కూడా ముఖ్యంగా సింధు రివర్ అయితే అక్కడ మానస్ సరోవర్లో ప్రారంభమైపోతుంది. తర్వాత ఏవైతే దానికి ట్రిబ్యూట్స్గా ఉన్నటువంటి మరొక 5 జలాలు కూడా భారత్లోనే స్టార్ట్ అవుతాయి. అది రవి, బియాస్, చినబ్, జీలం, తర్వాత మరొక సట్లెజ్. ఈ 5 నదులు కూడా భారతదేశంలో ప్రారంభమవుతూ ఉంటాయి. సో భారతదేశంలో ప్రారంభమైనటువంటి ఈ 5 నదీ జలాలు పాకిస్తాన్లోకి వెళ్ళిన తర్వాత అటువైపుగా కలుస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రులు ఈ నదీ జలాలు ఇక్కడ చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఈ నదీ జలాలే ఇక్కడ బ్లూ కలర్లో కనిపించే ముందు సింధు రివర్, ఆ తర్వాత భారత్లో ప్రారంభమయ్యేటువంటివి అటు చినాబ్, జీలం, రవి, బియాస్, సుట్లెజ్. చూడండి ఇక్కడ ఈ నదులన్నీ కూడా భారత్లోనే ప్రారంభమవుతాయి. ఇండస్ మాత్రమే మానస్ సరోవర్లో ప్రారంభమైపోయి అది పూర్తిగా భారత్ ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ప్రారంభమైపోయి ఎలా పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ మొత్తం పైన స్టార్ట్ అయిపోతే కింద కరాచీ వరకు కూడా ఈ నీళ్ళపై ఆధారపడి ఉంటాయి. కరాచీ పైన చూడండి, పైన అక్కడ ఇండస్ రివర్ అక్కడ ప్రారంభమైతే కింది వరకు పంజాబ్ ప్రావిన్స్ లో మిగిలినటువంటి నదీ జలాలు మొత్తం కలుస్తాయి. అక్కడి నుంచి మొత్తం కూడా ఆ పాకిస్తాన్ ప్రాంతం మొత్తం కూడా ఈ నది పైన ఆధారపడి ఉంటుంది. మీరు మొదటి మ్యాప్ చూడండి, మొదటిగా వచ్చేటువంటి ఆ లైన్ చూడండి, ఆ లైన్ మొత్తం కూడా ఇండస్ రివర్ అక్కడ స్టార్ట్ అయినటువంటి ఇండస్ రివర్ కాస్త ఇలా కింది వరకు కరాచీ పోర్ట్ వరకు వచ్చి కరాచీ పోర్ట్ నుంచి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. సో ఇటువంటి చాలా పూర్తిగా అక్కడ దాహార్దాన్ని అక్కడ ప్రజల్ని కాపాడేటువంటి సింధు జలాలని మొత్తాన్ని కూడా ప్రస్తుతం భారత్ నిలిపేయడంతో కనీసం తాగడానికి నీళ్ళు లేవు. వారికి తాగడానికి నీళ్ళు లేవు, పంటలు పండించుకోవడానికి నీళ్ళు లేవు, ఇండస్ట్రీస్ ఉపయోగం కోసం నీళ్ళు లేవు. ఇక ఏ మార్గం చూసినా కూడా వారికి మారిపోవడం లేదు. గతంలో పాకిస్తాన్ ప్రధాని కూడా ఈ వైపుగానే మాట్లాడుకొచ్చాడు. ఇండస్ రివర్ పైన 24 కోట్ల మంది జనాభా ఇక్కడ ఆధారపడి ఉన్నారని చెప్పి పాకిస్తాన్ ప్రధాని కూడా మాట్లాడుకొచ్చాడు. పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన సందర్భంలో పాకిస్తాన్లో 24 కోట్ల మంది జనాభా ఈ సింధు నీళ్లపైనే ఆధారపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వెంటి పరిస్థితుల్లో ఆ సింధు జలాలను కూడా మా జలాలంటూ మాట్లాడుకొచ్చాడు. ఇక్కడ సింధు జలాలు మా జలాలంటూ సంబోధిస్తూ మా నీళ్ళని ఆపకండి, ఆపితే మేము మా ఫోర్స్తో మా డిఫెన్స్తో సిద్ధంగా ఉన్నామని చెప్పి అటువైపు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి హఫీజ్ సయ్యద్ కూడా భారత్ కనుక పాకిస్తాన్ నీళ్ళు ఆపితే మేము భారతీయుల రక్తంతో నదీ జలాలని మొత్తం కూడా నింపేస్తామంటూ కూడా ఒక దుశ్చర్యకి, ఒక దుర్మార్గమైనటువంటి మాటలకి ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడుకొచ్చింది. ఇక్కడ కాకుండా బిలావల్ భుట్టో, బెనజీర్ భుట్టో కుమారుడు మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా పాకిస్తాన్ రావాల్సినటువంటి సింధు జలాన్ని కనుక భారత్ ఆపితే మేము అటు అంతి చూస్తామన్నాడు. గతంలో పాకిస్తాన్ మంత్రి అబ్బాస్ అనే వ్యక్తి కూడా పాకిస్తాన్ వైపు నుంచి 130 బాంబులు సిద్ధంగా ఉన్నాయి, పాకిస్తాన్ రావాల్సినటువంటి సింధు జలాలను కనుక నిలిపివేస్తే ఆ డ్యాముల పైన ఈ అణుబాంబులు వేసి ఆ డ్యాములను పేల్చేస్తామంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఇటువంటి పిచ్చి కూతలు, కారు కూతలు, వెర్రి మాటలు మాట్లాడే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మన నీళ్ళు ఇవ్వకపోతే కనీసం అక్కడ బతుకులేరు, కనీసం అక్కడ జీవనం లేదు, కనీసం అక్కడ బతికే అవకాశం లేదు. ఇటువంటి దుర్మార్గులు భారత నీళ్లపై ఆధారపడి మనం వేసే భిక్షని తింటూ మన మోచేతి నీళ్లు తాగుతూ మన వైపుగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతారు. ఒకసారి
ఈ సింధు జలాల నిలిపివేత పైన అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా బిలావల్ భుట్టో ఈ సింధు జలాల నిలిపివేత పైన ఏం మాట్లాడాడో చూద్దాం. और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। मोदी ने और उनकी हुकूमत ने ऐलान ఈ దుర్మార్గుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సింధు జలాలు మావి అంటున్నాడు. వీళ్ళ అబ్బా సొత్తైనట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను పదాలు వాడుతున్నందుకు న్యూస్ రూమ్లో కూర్చొని ఇటువంటి పదాలు మాట్లాడుతున్న మీకు బాధ కలిగించవచ్చు. కానీ ఆ దుర్మార్గుడు ఏం మాట్లాడాడు తెలుసా? సింధు జలాల నదిలో భారతీయుల రక్తాన్ని ప్రవహింపజేస్తామంటున్నాడు. అయినా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? మనం ఇంకా వారిని గౌరవించాలా? మనం నోరు కప్పేసుకోవాలా? ఈ నీచ్ కమీన్ కుత్తే మాట్లాడే మాటల్ని ఇంకా మనం ఇక్కడ నేను మా పదాలు మాట్లాడుతూ మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఈ దుర్మార్గుడిని మనం ఇంకా గారు అని గౌరవంగా సంబోధించాలా? ఇటువంటి దుష్టుడిని, ఇటువంటి పాపిస్టి పాకిస్తానీయుడిని మనం ఇంకా గౌరవించాలా? సో భారత జలాలు, భారతీయులు కనుక సింధు జలాల నీటిని కనుక వదిలేయకపోతే భారతీయుల రక్తాన్ని ప్రవహింపజేస్తానంటూ మాట్లాడుకొచ్చాడు. ఇటువంటి దుర్మార్గుల మాటల్ని మనం ఇంకా సహిస్తూ చూసుకోవాలా? సో ఎట్టి పరిస్థితుల్లో నీటిని వదిలే ప్రసక్తే లేదు. ఇండస్ రివర్ మొత్తం కూడా ప్రస్తుతం భారత్ కంట్రోల్లో ఉంది. నీటిని వదలడం కూడా అంటే కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. సిమ్లా అగ్రిమెంట్ని బ్రేక్ చేశారు. సిమ్లా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని బ్రేక్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చాలా క్లియర్గా హషీం మూసా అనేటువంటి అక్కడ పనిచేసిన కమాండర్ ఒకడు వచ్చి పహల్గామ్ దాడిలో సూత్రధారిగా ఉన్నారు. ఏకంగా పాక్ ఆర్మీ మేజర్ ఒకరు ఆదిల్ రాజా అనే వ్యక్తి మాట్లాడాడు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చాలా క్లియర్గా పహల్గామ్ దాడికి పాత్రధారిగా, సూత్రధారిగా, కుట్రధారిగా ఉన్నాడు. ఆయన లక్ష్యం పాకిస్తాన్లో మరో 10 ఏళ్ల పాటుగా ఆర్మీ చీఫ్గా ఉండాలి, అక్కడ రాజకీయాల్ని, అక్కడ ప్రజల్ని శాసించాలనేటువంటి ఉద్దేశంగా ఉంది. కాబట్టి భారత్ని కావాలని గోక్కొని మరి అక్కడ యుద్ధ వాతావరణం తీసుకొస్తే తానే ఇంకా 10 ఏళ్ల పాటుగా కొనసాగించాలనేటువంటి ఒక దురాశతో, దురహంకారంతో ఈ పనికి పాల్పడ్డాడని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ మేజర్, రిటైర్డ్ ఆర్మీ మేజర్ చెప్పుకొచ్చారు. ఇంతకు మించి ఏముంటుంది? పాకిస్తాన్ ఇటువంటి విధంగా భారత్ పైన పిచ్చి చేష్టలకు దిగి అక్కడ పొట్ట నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? మరిన్ని అప్డేట్స్తో మరో సిద్ధంగా ఉన్నారు. మధు, ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఈ మంత్రుల మాటలకి ఎప్పుడు సమాధానం రాబోతుంది? చాలా క్లియర్గా సమాధానం ఒకటే, ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో భాగంగా పాకిస్తాన్ని తుంచివేయడం, పాకిస్తాన్ని తొలగించడమే భారత లక్ష్యంగా కనబడుతోంది. ఇంకా మన రక్తాన్ని నలీ జలాల్లో కలిపేస్తామని చెప్పి దుర్మార్గమైన మాటలతో ఈ నీచ్ కమీన్ కుత్తేలు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఈ బాధల్ని మాట్లాడుతున్నందుకు అటు ప్రజలకు కూడా ఇబ్బంది కలగవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే రక్తం మరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? ఇటువంటి విషయాలపైన భారత్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? ఒకవైపు నిజంగానే కయ్యానికి కాలు దూరుతూనే వాళ్ళు ఒకవైపు మేము యుద్ధానికి సిద్ధం లేమనేటువంటి స్టేట్మెంట్, డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని వెనకాల దురుద్దేశం ఉంది. పాకిస్తాన్ మాట్లాడేటువంటి ప్రతి మాట వెనకాల కూడా అందులో భాగంగానే మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేశారు మరొక మంత్రి. నిన్న ఒక మంత్రి ఏమో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడినట్టుగా కనిపించింది నిన్న. ఎందుకంటే భారత్ మనకంటే అన్ని రకాలుగా ముందుంది. ఇద్దరికి ఒకేసారి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇద్దరు ఒకేసారి విభజన తర్వాత జరిగిన తర్వాత భారత్ అంతా ఆర్థిక అభివృద్ధి సాధిస్తే పాకిస్తాన్ మాత్రం అంత వెనక్కి వెళ్ళబోతా ఉంది. మనం అడుక్కునే స్టేజ్ లో ఉన్నాం. ప్రతి అంశం పైన ఇతరులపైన ఆధారపడే పరిస్థితి ఉంది. మనం సొంతంగా ఏది చేసుకునే సిచ్యువేషన్ లేదంటే మరొక మంత్రి మాట్లాడితే ఈ రోజు మరొక మంత్రి మళ్ళీ రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు. దాంట్లో సింధు జలాలను మళ్లించేందుకు ఏ నిర్మాణాన్ని చేపట్టినా కూడా దాన్ని ధ్వంసం చేస్తామనేటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే చాలా స్పష్టంగా భారత్ ఆలోచన చేస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి నీటి ప్రాజెక్టులు ఏదైతుందో సింధు నది పైన నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసింది ఈ అంశానికి సంబంధించి. ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత ఫ్యూచర్ లో ఆ నీటిని మళ్లించేలాగా, నీటిని వాడుకునేలాగా భారత ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తర్వాత, కీలక సమావేశం తర్వాత ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. సో ఇదంతా జరుగుతూ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం సంబంధించిన రద్దు చేసిన విషయంలో ఈ రకంగా స్టేట్మెంట్ చేశారు ఖ్వాజా ఆసిఫ్ మంత్రి. ఈ దుర్మార్గమైనటువంటి
స్టేట్మెంట్ చేశారు. ఈ బుద్ధి రావట్లేదు పాకిస్తాన్ కి సంబంధించిన నాయకులకు. ఒకవైపు దేశం అడుక్కు తినే స్టేజ్ లో ఉన్నా ఇంకా ఇలాంటి పౌరుషాలకు, ఇలాంటి ప్రజలను రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏకాకైపోయింది. ఇప్పటికే వాళ్ళని ఆదరించే ఒక్క దేశం కూడా లేదు ప్రపంచంలో, చైనా తప్పించి. చైనా కూడా అదొక విష కౌగిలిలా వారికి అవసరం కోసం మాత్రమే ఉపయోగించుకుంటుంది పాకిస్తాన్ని. అది కూడా అర్థం కానటువంటి పాకిస్తాన్ అదే వక్రబుద్ధితో అదే ఇలాంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు పాకు దగ్గరలోనూ ఉన్నాయన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ మధు. సో మరోవైపుగా ఖ్వాజా ఆసిఫే కాదు, చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధాని కూడా 24 కోట్ల మంది జనాభా మా దగ్గర ఆధారపడున్న ఇండస్ రివర్ పైన అని చెప్తూనే డ్యాములని పేల్చేస్తాం. ఇప్పటికైనా ఇక్కడ మనకు ద్వంద్వ వైఖరి కనబడుతోంది. మొదట అటు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్తో అక్కడ జరిగిన ఘటన పైన అసలు కారకులు ఎవరైనా తేల్చుకుందామని చెప్పి యుఎన్ దగ్గర మాట్లాడుతున్నారు. భారత్ మా పైన దాడి చేసే అవకాశం, మమ్మల్ని చంపేసే అవకాశం ఉంది, దయచేసి కాపాడండి అంటూ అక్కడ మొర పెట్టుకొని దండ పెడుతున్నారు. మళ్ళీ పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ నుంచి భారత్ వైపుగా యుద్ధ విన్యాసాలకు అక్కడ రెడీ అవుతున్నారు. ఈ కవ్వింపు చర్యలకు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళ ద్వంద్వ వైఖరి చాలా క్లియర్గా అర్థమవుతోంది. అక్కడ ప్రజల్లో బిలీఫ్ నింపేందుకు కూడా మాట్లాడుతున్నారు. సో ఇటువంటి వారి మాటలకి భారత్ ఎందుకు ఇప్పుడు సమాధానం చెప్పబోతోంది? ఎటువంటి సమాధానం చెప్పబోతోంది? భారత ప్రభుత్వం ఏ రకంగా సంసిద్ధంగా ఉంది? సో మొత్తం మీద సింధు జలాలు నిలిపివేత తర్వాత అటు పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది, అల్లాడిపోతోంది, కక్కావికలమవుతోంది. ఇక్కడితో సరిపెట్టలేం. మనం మూడు విషయాల్లో ఇప్పుడు భారత్ని అటు పాకిస్తాన్ని దెబ్బ కొట్టింది. భారత్ ఏం చేయకుండానే ఎటువంటి విధంగా ఒక మిసైల్ ప్రయోగించలేదు, ఒక అణ్వాయుధాన్ని అక్కడ ప్రయోగించలేదు, ఎటువంటి విధంగా ప్రయోగం జరగలేదు. మన ఆర్మీ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇంకా షూట్అవుట్ ప్రారంభించలేదు. కానీ అంతకు ముందే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఒకటి, సింధు జలాల రద్దు అనే అంశం తర్వాత పాకిస్తాన్ మొత్తం కూడా ఆగమైపోయింది. పాకిస్తాన్ మొత్తం కూడా జనజీవనం అక్కడ పెద్ద ఎత్తున చాలా శిథిలావస్థ చేరుకుంది. వారంతా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఫైనాన్షియల్గా దెబ్బతీయడం. ఆ ఫైనాన్షియల్గా దెబ్బతీయడం అంటే ఏంటి అని అంటే కనుక ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. రెండు రకాల చూడాలి ఫైనాన్షియల్ కూడా. ఒకటి, భారత గగనతలపై నుంచి ఎటువంటి విధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఎగరకూడదు. ఈ నిర్ణయం పాకిస్తాన్ పైన పెను ప్రభావం చూపిస్తోంది. పాకిస్తాన్ అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా కూడా భారత్ నుంచి వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? చైనా మీదుగా వెళ్లాల్సిందే, అంటే వేరే ఫ్లైట్స్ని అచీవ్ చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా ఇంకొక విషయం, నావిగేషన్ సోర్స్ అనేది స్పెషల్గా పాకిస్తాన్ నావిగేషన్ సోర్స్ లేదు, అది చైనా నావిగేషన్ సోర్స్ని వినియోగిస్తూ ఉంటుంది. కొంత వాడుతున్న టెక్నాలజీని కూడా వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ నావిగేషన్ రూట్స్ని కూడా కట్ చేసే విధంగా కొన్ని టెక్నాలజీతో భారత సైన్యం అక్కడ బార్డర్ వెంట పెద్ద ఎత్తున గస్తీ కాస్తోంది. లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానివ్వండి, నావిగేషన్ రూట్స్ని కట్ చేసే విధంగా భారత్ ప్లాన్ చేసింది, దాన్ని స్టాప్ చేసే విధంగా ప్లాన్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా వస్తుందనంటే దూరం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోతూ ఉంటాయి, వారికి టైం కన్జ్యూమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రెండో దెబ్బగా భావించాలి. ఇక మూడో విషయానికి వస్తే ఆర్థిక పరమైన అంశాల్లో రెండో అంశం ఏంటంటే, ఒకటి ఎఫ్టిఎఫ్ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్. సో ఇది ఏం చేస్తుందనంటే కనుక ఒక దేశానికి సంబంధించిన స్థితిగతులను గమనిస్తూ వాళ్ళకి ఫైనాన్స్ ఇవ్వాలా వద్దా అనే దానిపైన ఎప్పటికప్పుడు గస్తీ కాస్తుంటుంది ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అనేది. సో ఇక్కడ భారతదేశం ఏం చేసింది తెలుసా? 65 దేశాలు భారత్కి సపోర్ట్ ఇస్తున్నాయి. భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా పాకిస్తాన్ అనేది టెర్రర్ కంట్రీ అనేది డిక్లేర్ చేయడం కోసం అన్ని రకాల ఆధారాన్ని సమకూర్చుకొని ఈ F2Fకి అన్ని రకాల ఆధారాన్ని సమర్పించినట్టు తెలుస్తోంది. అంటే ఈ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అనేది పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ అంటే ఎలా చెప్పదలుచుకుంది ఇక్కడ భారత్ అంటే కనుక, మీరు దేశాలుగా ప్రపంచ బ్యాంకుగా కానివ్వండి, ఇతర ప్రపంచ ఇన్స్టిట్యూషన్లుగా మీరు ఫైనాన్స్ ఇస్తూ ఉంటే ఆ ఫైనాన్స్ని ఆయుధాల రూపంలో మర్చుకొని అహంకారపూరితంగా టెర్రరిస్టులను తయారు చేస్తోంది పాకిస్తాన్ అని చెప్పడంలో భారత్ సఫలీకృతమైంది. సో ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు పెద్ద దెబ్బ వేయబోతోంది పాకిస్తాన్ పైన త్వరలోనే. సో ఈ దెబ్బతో పాకిస్తాన్కి ఎటువైపు నుంచి ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టదు. ప్రపంచ బ్యాంకులు రూపాయి కూడా అప్పు ఇవ్వలేవు, మరోవైపుగా ప్రపంచ ఇన్స్టిట్యూషన్లు ఒక రూపాయి కూడా అప్పు ఇవ్వలేవు. సో దీంతో పాకిస్తాన్కి రావాల్సినటువంటి ఆ ఎకనామిక్ ఫైనాన్షియల్ సోర్స్ మొత్తం కూడా కట్ అవుతాయి. ఇదొకటే కాదు, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి రావాల్సినటువంటి 7.3 ప్రపంచ బ్యాంకు నుంచి కానివ్వండి ఇతరత్ర సోర్సెస్ ద్వారా $7.3 బిలియన్ అప్పుని తీసుకొచ్చుకునేందుకు పాకిస్తాన్ సిద్ధమైందట. ఈ సిచ్యువేషన్లో
భారత్ ఏం చేసింది తెలుసా? సేమ్ ఇదే టెర్రర్ కంట్రీగా ఉంది పాకిస్తాన్. మీరిచ్చే ఫైనాన్స్ ని కూడా వినియోగించుకొని మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచ దేశాల్లో కయ్యానికి కాలు దువ్వుతోని భారత్ పైన ఇతరతర దేశాల పైన కూడా ఈ రకంగానే ప్రమోట్ చేసే అవకాశం ఉంది. కావాలంటే మీరు బ్రిటన్ అడగండి, కావాలంటే రష్యా అడగండి అని చెప్పి అన్ని దేశాలని ఆధారంగా చూపించి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా రావాల్సిన ఫండ్స్ కూడా నిలిపివేసింది. సో ఇక్కడ 3 దెబ్బలు, ఒకటి సింధు, ఆ తర్వాత ఫ్లైట్స్ క్యాన్సిలేషన్, FTA ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ 3 విషయాల్లో కూడా పాకిస్తాన్ దెబ్బతీసింది కదా. ఇప్పుడు పాకిస్తాన్ బయట అడుగు పెట్టాలన్నా కూడా ఆలోచించాల్సిందే. పాకిస్తాన్ ఆర్మీ ఏదో అక్కడ విన్యాసాలు చేస్తోంది, మిసైల్ని ప్రయోగిస్తాం, టెస్టింగ్ చేస్తున్నట్టువన్నీ కూడా ఒక రకంగా మనం డైరెక్ట్గా భారత్తో దాడి చేయకపోయినా కనీసం వాళ్ళు కొట్టే దెబ్బలను తట్టుకునే విధంగా ఉండాలి కదా. సో ఆ దెబ్బల్ని తట్టుకునే విధంగా ఎక్సర్సైజెస్ చేస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ని టచ్ చేయాలన్నా కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఈ పాపిస్టి పాకిస్తాన్లని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సో ఈ ఖ్వాజా ఆసిఫ్ మాటల్ని ఎలా చూస్తారు? నిజంగానే మీకే అవకాశం వస్తే వీరి మాటలకి తాలూకా శిక్ష వేయమంటే ఏం శిక్ష వేస్తారో కామెంట్ చేయండి. Gokulam Signature Jewels.